गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं सत्यैः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डं महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। यानः प्रचोदयात्। అయిపోయింది.
శాస్త్రి గారు చెప్పండి. రాఘవరావు గారికి ఫోన్ చేస్తున్నారండి. ఓకే సార్, ఓకే, అట్లాగే. ఓకే, రాఘవరావు గారు జాయిన్ అవుతారటండి. సుబ్రహ్మణ్యం గారు, అది రాఘవరావు గారిని కట్ అయింది, మళ్ళా జాయిన్ అవుతా అన్నారండి. సరేలేండి. రాఘవరావు గారు వచ్చేసారు. ఓకే సార్. వినపడుతుంది నా వాయిస్? వినపడుతుంది సార్. వాసుదేవ, ఓకే. వాసుదేవ, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 2వ రోజు 19/5/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు అయిన శంకర భట్టు గారు 1320 సంవత్సర ప్రాంతంలో, అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితం సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథముగా రచించగా, దానిని ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని
సంస్కృత గ్రంథమునకు తెలుగు అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు బాపన్నావధానులు గారి 33వ తరం వారు అయిన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా దానిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించగా ఆ గ్రంథమును ప్రస్తుతం గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా తమ హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని అత్యంత శ్రద్ధాభక్తులతో చెవియొగ్గి వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. ఈ సంగతి అనగా మీ హృదయము చెవుల మధ్య అనుసంధానము గమనించండి. అంటే ఈ గ్రంథ పఠనము వింటున్నంతసేపు కూడా మీ యొక్క దృష్టి మీ హృదయము మీ చెవులు వీటి మీద ఉండాలి. అప్పుడు మీరు అలా అనుభూతిలోకి వెళ్ళిపోతారు. ఇక ఎక్కడున్నారో తెలియదు. ఇక మీ హృదయంలోకి వెళ్ళిపోతారు. మీ హృదయంగా మారిపోతారు, పరమాత్మగా మారిపోతారు. సామాన్యముగా ఎవరైనా గ్రంథము రాసిన, సినిమాగా తీసిన, టీవీ సీరియల్ గా చూపిస్తున్నా ముందుగా వారు ఏమి చేస్తారు, ఏమి చెప్తారు? ఇది అంతా కల్పితము. అది మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది ఏంటి? ఇదంతా కల్పితం. కానీ 4-5 సంవత్సరాల పాటు ఆ సీరియల్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఇదంతా కల్పితము అంటారు. ఎవరిని ఉద్దేశించినది కాదు, ఎవరికి సంబంధం లేదు అని అంటూ తమ మీద బాధ్యత ఏమీ వేసుకోకుండా చెప్తుంటారు కదా. కానీ ఈ గ్రంథము అలా కాదు. ఇది సమస్త మానవాళికి సంబంధించినది. అందరూ ఉపయోగించుకోవడానికి వీలుగా ఇచ్చిన గ్రంథము ఇది. కల్పిత గ్రంథము కాదు, యథార్థ గ్రంథము, సత్యము అయినటువంటి గ్రంథం ఇది. సత్యాన్ని తెలిపినటువంటి గ్రంథము. చదివిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు సత్యంగా మారే గ్రంథం ఇది. దీనిలో చెప్పబడ్డ విషయములు అన్ని అక్షర సత్యములు. వివరించిన సంఘటనలు అన్ని యథార్థముగా జరిగినవి. ఆ సంఘటనలు జరిగిన విధానమును వర్ణిస్తూ దానితో పాటు అక్కడక్కడ శ్రీపాదుల వారు ఆ సంఘటనల అంతరార్థమును ఉద్బోధిస్తూ మనలను సరైన దారిలో ప్రయాణం చేయుటకు, మనలను కర్తవ్యోన్ముఖులుగా చేయుటకు కావలసిన ఉపదేశములు ఎన్నో ఈ గ్రంథమునందు కలవు. కాబట్టి ఆ తేడాను గమనించండి. ఇది కల్పితము అని చెప్పేవాళ్ళు ఒక పక్కన ఉన్నారు, ఇది యథార్థము అని చెప్పే గ్రంథము ఇది ఇటు పక్కన ఉన్నది. దానిని బట్టి మనము పఠించుకొనుచున్న శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథము ఎంత ఉత్కృష్టమైనదో, అది మనలో అప్రయత్నముగా ఎంత మార్పును తీసుకురాగలదో కూడా గమనించండి. సరే, ఇక గ్రంథ పఠనంలోనికి వెళదాం. ఇట్లా ప్రతిరోజు 1-2 విషయాలు మీకు అందజేయబడుతూ ఉంటాయి గ్రంథ పఠనానికి ముందు. అవి చాలా కీలకమైనవి. వాటి గురించి కొంత ఆలోచన చేస్తే మీరు చక్కటి సత్యాన్ని మీరు అందుకోవటానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగా మనకి ఆ విషయాలు అందజేయబడతా ఉన్నాయి. మనం సొంతగా ఊహించి చెప్పుకోవటం లేదు, అవి స్ఫురిస్తున్నాయి. స్ఫురించిన విషయాన్ని మీకు అందజేస్తూ ఉన్నాను అన్నమాట. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః.
ఆయన స్తోత్రం 3 ఉన్నాయి, 3 శ్లోకాలు అవి అనుకుని తర్వాత మనం గ్రంథ పఠనంలోకి వెళ్దాం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోహు వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసార తాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణ మాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాద వల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీ పర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. ఆయన పాద చరణాలు 3 లోకాలకి పరమ పవిత్రమైనటువంటివి. ఆ పాద చరణాలకు మనము నమస్కరిద్దాం మనందరం కూడా. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. మల్లాది గోవింద దీక్షితుల వారి యొక్క ఉపోద్ఘాతాన్ని నిన్న చదువుకున్నాం మనం. ఈరోజు సజ్జనగడ రామస్వామి గారు, అంటే అక్కడ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురంలో ఏదైతే ఉన్నదో దానికి పీఠాధిపతిగా ఉన్నవారు శ్రీ సజ్జనగడ రామస్వామి గారు. ఆయన ఈ పుస్తకానికి సంబంధించి పీఠికగా రాశారనమాట. ఇవన్నీ మనం చదవకపోతే, నిన్న ఉపోద్ఘాతము చదివి ఉండకపోతే, నేరుగా గ్రంథంలోకి వెళ్ళిపోతే మనకి ఏం అర్థమయ్యేది చెప్పండి? ఇది ఎట్లాగొచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అని దాని యొక్క గొప్పతనం, దాని ఆ విషయాలన్నీ కూడా మనకి ఆ మల్లాది గోవింద దీక్షితులు గారు తన ఉపోద్ఘాతంలో వివరించారు. దానివల్ల మనకి దీని పట్ల ఒక చక్కటి అవగాహన ఏర్పడింది. ఓ, ఇది ఎట్లా రహస్యంగా ఉంచి 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 తరతరాలు కాపాడుతూ ఉంటే 33వ తరం దాకా దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ సమస్త మానవాళి కోసం ఎందుకు కాపాడారో వాళ్ళకే తెలియదు. ఏదో భరణలో ఏదో ఉంది, దాన్ని జాగ్రత్తగా క్రితం తరం వారు మనకిచ్చారు, మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాత తరానికి ఇద్దాం, ఒక్క ఉద్దేశం అంతే. అలాగా వచ్చింది. ఇప్పుడు 33వ తరంలో వెల్లడైంది. మనందరికీ వెలుగ్గా, మన అందరికీ ఎదురుగా ఉంది. మనల్ని సత్యం వైపుకి, సత్యంగా మార్చడానికి చక్కటి దోహదపడేటట్టుగా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. ఇప్పుడు ఈ పీఠాధిపతి సజ్జనగడ రామస్వామి గారు, అంటే ఈ పుస్తకాన్ని మేము ఎందుకు ప్రింట్ చేయాల్సి వచ్చింది, ప్రచురించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, అది చెప్పుకుంటూ వస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవదత్త శ్రీరామ సమర్థ శ్రీదత్త శరణం మమ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. పీఠిక. మానవునకు ఈ ప్రపంచమునందు శోక మోహములు కలిగి తద్వారా అనేక కష్ట నష్టములు కలుగుచుండును. దానికి రక్షకులు ఎవరు? తన్ను తాపముల నుండి దుఃఖముల నుండి విడిపించువారెవరు? అప్పుడు పరమాత్ముడొక్కడే రక్షకుడు. పరమాత్ముని అనుగ్రహము వల్లనే సమస్త దుఃఖములు నశించి సుఖశాంతులు లభించును.
దానికై మానవుడు పరమాత్ముని స్తోత్ర, ప్రార్థన, జప, ధ్యానాదులు అను సాధనల ద్వారా మరియు వారి విశిష్టతలను విశదపరిచే పవిత్ర గ్రంథ పారాయణల ద్వారా వారి అనుగ్రహము సంపాదించవలెను. పరమాత్ముడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు అను త్రిమూర్తి రూపములతో ఉన్నాడు. త్రిమూర్తులే జగత్తునకు రక్షకులు, శిక్షకులు. వీరి వల్లనే అన్నియు జరుగును. త్రిమూర్తులు కృతయుగమునందు అత్రి, అనసూయల భక్తికి పరవశులై వారి ఇంట త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి రూపముగా అవతరించినారు. వారి అవతారము గురు రూపము. మానవుల అజ్ఞానమును పోగొట్టి జ్ఞాన ప్రాప్తిని ప్రసాదించి తద్వారా మోక్షము నొసగుటయే ఈ అవతార లక్ష్యము. ఈ అవతారము దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క లక్ష్యము గురు రూపము అన్నమాట. మానవుల అజ్ఞానమును పోగొట్టి జ్ఞాన ప్రాప్తిని ప్రసాదించి తద్వారా మోక్షము నొసగుటయే ఈ అవతార లక్ష్యము. అవధూత మార్గము ఏర్పడినది వీరి వలననే. అట్టి దత్తాత్రేయుని ఉపాసన ఆ సేతు హిమాచల పర్యంతము కృతయుగము నుండి జరుగుచున్నది. అసంఖ్యాక భక్తులు ఆనాటి నుండి నేటి వరకు దత్తోపాసన చేసి కృతార్థులైనారు. దత్తుని భజించిన ఎడల ఏకకాలమునందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను భజించిన ఫలము లభించును. దత్తుడు స్మర్తృగామి అనగా భక్తితో స్మరించిన మాత్రముననే సంతుష్టుడై భక్తులను అన్ని విధములుగా రక్షించును, భుక్తిని, ముక్తిని ప్రసాదించును. సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు క్రీస్తు శకము 1320 ప్రాంతమున అనగా 700 సంవత్సరముల క్రితం దాదాపు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గల శ్రీక్షేత్ర పీఠికాపురమునందు దత్త భక్తులు ఆపస్తంభ శాఖీయులు అయిన అప్పలరాజు, సుమతి అను పుణ్య దంపతులకు ఉదయించి శ్రీపాద శ్రీవల్లభుడు అను దివ్య నామమున దత్తాత్రేయుల వారి ప్రథమ అవతార మూర్తిగా ఈ కలియుగమున జగద్విఖ్యాతిగాంచిరి. తదుపరి మహారాష్ట్రలోనే కరంజాపురమునందు శ్రీ నృసింహ సరస్వతులు అను నామమున దత్తాత్రేయుల వారి ద్వితీయ అవతారముగా వెలిసి పెక్కు మహిమలను ప్రదర్శించి ఈ జగత్తునందు సుప్రసిద్ధులయ్యారు. అట్టి శ్రీపాద శ్రీవల్లభుల వారి విశిష్టత గురించి గురు చరిత్రలో కేవలము 5 అధ్యాయములందు మాత్రమే వివరించబడి ఉన్నది. కానీ ఈ శ్రీపాదుల శ్రీవల్లభ చరితామృతము అను తెలుగు గ్రంథములోని ప్రతి అధ్యాయములందును, అంటే 53 అధ్యాయములు ఉన్నవి, ప్రతి అధ్యాయమునందును శ్రీపాద శ్రీవల్లభుల వారి గురించి వివరించబడి ఉన్నది. గురు చరిత్రలో 5 అధ్యాయాల్లో ఉన్న దాన్ని 53 అధ్యాయములుగా ఎంతో వివరంగా మనకు అందజేశారు ఈ గ్రంథము ద్వారా. ఈ మహాగ్రంథము నిజముగా అమృతమే అయి ఉన్నది. దీని అందంతయు శ్రీపాదుని చరిత్ర, వారి లీలలు, వారి మహిమ, వారి మహోన్నత ఉపదేశములు, అత్యద్భుత మహిమలు అపారముగా ఉన్నవి. చదువరులకు తాము ఈ జగత్తును మరచి శ్రీపాదుల సన్నిధిలో ఉన్నట్లు అనుభూతి కలిగించున్నదిగా ఉన్నది. శ్రీపాదుని లీలలు శ్రీకృష్ణ బాల లీలల వలె ఉన్నవి. ఆ లీలలు చెప్పలేని ఆనందము కలిగించుచున్నవి. ఆ ఆనందముతో తన్మయత్వము కలుగును. ఈ చరిత్ర శ్రీపాదుని కాలమందే వారి ప్రియ శిష్యుడు పరమ భక్తాగ్రేశ్వరులు కర్ణాటక దేశస్థులు అయిన శ్రీమాన్ శంకర భట్టుతో శ్రీపాదుల వారు రచింపచేసిరి. అందరూ ఈ చరిత్రను పారాయణము చేసిన ఎడల సంసార తాపములు పోగొట్టబడి శ్రీపాద శ్రీవల్లభుల వారి కృపకు పాత్రులై మనస్సుకు సుఖ, శాంతి, సమాధానములు కలుగును. ఈ చరితామృతమును అందరూ చదివి బంధు బాంధవులను, స్నేహితులను చదువుటకు ప్రోత్సహించి శ్రీపాద శ్రీవల్లభుల కృపను సంపాదించుకుని ధన్యులు అగుదురుగాక. ఇది జయ జయ రఘువీర సమర్థ సద్గురు శ్రీ సజ్జనగడ రామస్వామి, మకాం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం.
ఇప్పుడు ఈయన చెప్పిన విషయాల్లో మనం వినేటప్పుడు కల్లా ఈ గ్రంథం గురించి అవగాహన పెరిగి ఇది మనం ఎందుకు వినాలో మనకి ఆ విషయం అర్థమై తప్పకుండా వినాలి, దీన్ని తప్పకుండా పారాయణ చేసుకోవాలి అన్న భావన మనకి కలుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే ఈ అవధూత సంప్రదాయంలో ఒకరు ఇంకొకరితో ఆ విషయాలని రాయించడం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, శంకర భట్టుతో శ్రీపాదుల వారు చక్కగా ఆ మొత్తం ఆయన యొక్క చరిత్ర అంతా కూడా అప్పుడు జరిగినటువంటి మహిమలు విశేషాలు అవన్నీ కూడా చక్కగా వ్రాయించారు శంకర భట్టుతో. మరలా మనం షిరిడి బాబా దగ్గరికి వచ్చినప్పుడు కల్లా హేమాడ్ పంత్తో మళ్ళీ అదే పని చేయించారు ఆయన. హేమాడ్ పంత్తో షిరిడి బాబా చరిత్ర, షిరిడి బాబా సాయిబాబా చరిత్ర చక్కటి విధంగా మనందరికి అర్థమయ్యేటట్టుగా ఆయనతో రాయించాడు. అట్లా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనం పుట్టపర్తి వచ్చాం అనుకోండి, ఆయన ఏం చేశారు, ఆయన యొక్క ప్రసంగాలన్నీ కూడా ఇంగ్లీష్లో అనిల్ కుమార్ గారి ద్వారా మళ్ళీ అందజేశారు ప్రపంచం మొత్తానికి. ఒక ప్రదేశానికి పరిమితం కాకుండా సమస్తం ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అన్ని దేశాలలోని ప్రజలకి అర్థమయ్యేటట్టుగా ఇంగ్లీష్ భాషలోకి అనిల్ కుమార్ ద్వారా ఆ ప్రసంగాలన్నిటినీ చెప్పించారు ఆయన. ఇట్లా అవధూత సంప్రదాయంలో అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ దత్త సంప్రదాయం. బాగుంది. తర్వాత ఈ సంస్థానం వారు అసలు ఈ పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు, శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం కదా, పిఠాపురంకి సంబంధించినటువంటి వారి యొక్క భావం ఏంటో చూద్దాం. ఎందుకు ఈ గ్రంథాన్ని మేము ప్రచురించాల్సిన అవసరం ఏర్పడింది, ఆ విషయాలన్నీ దీంట్లో చర్చించారు వాళ్ళు. శ్రీ గురుదేవ దత్త శ్రీ దత్త శరణం మమ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం. అదేమి విచిత్రమో గాని కలియుగమున శ్రీ దత్తాత్రేయుల వారు ప్రప్రథమముగా శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురమున పుణ్యమూర్తులైన సుమతి అప్పలరాజ శర్మ దంపతులకు పుత్రులై అవతరించినను. తమాషా చూడండి, పిఠాపురంలోనే మొట్టమొదటిగా ఆయన అవతారం తీసుకున్నారు. కానీ దత్త సాంప్రదాయము మహారాష్ట్ర కర్ణాటక దేశములలో వలె మన తెలుగు నాట విస్తరించలేదు. అంటే పిఠాపురం దాటి బయటకు రాలేదు. అదే మళ్ళీ దత్త సాంప్రదాయం మహారాష్ట్ర గాని కర్ణాటక గాని ఎంతో వ్యాప్తి చెందుందన్నమాట. అక్కడ మన తెలుగు నాట విస్తరించలేదు. గంగాధర సరస్వతి వారి పుణ్యమా అని వారిచే మహారాష్ట్ర భాషలో గురు చరిత్రనందు వ్రాయబడుట వలననే శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురంలో జన్మించారన్న విషయము బయటపడినది. పిఠాపుర వైభవము మరింత జిలుగులు వెలార్చినది. ఇందుకు తెలుగువారు గంగాధర సరస్వతికి సర్వదా కృతజ్ఞులై ఉండక తప్పదు. గురు చరిత్రలోనైనను శ్రీపాదుల వారి చరిత్ర కేవలము 5 అధ్యాయములందు మాత్రము అదీను చాలా సంగ్రహముగా వివరించబడినది. ఇంతకు మించి శ్రీపాదుల వారి గురించి మనకు తెలియదు. 20వ శతాబ్ద ప్రారంభంలో టెంబే స్వామిగా దత్తాత్రేయ అవతారముగా ప్రసిద్ధికెక్కిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దేశ సంచారము చేయుచు పిఠాపురమునకు వచ్చి ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థలమని ప్రకటించు వరకు పిఠాపుర వాసులకే కాదు తెలుగు వారికే విషయము తెలియదు. ఆ తరువాత సుప్రసిద్ధ దత్తోపాసకులు శ్రీ 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 సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు తమ ప్రియ శిష్యులైన బ్రహ్మజ్ఞ కవి శ్రీ దేవరావు కులకర్ణి గారు కర్ణాటక దేశము నుండి పిఠాపురము వచ్చి శ్రీ స్వామి వారిని దర్శించి సేవించి స్వామిని గూర్చి బహుళ ప్రచారము చేసినారు. ఆ తరువాత ఆంధ్ర అనువాదకులు వెలయుట వలన శ్రీపాదుల వారి మహాత్మ్యము ప్రచారములోనికి వచ్చుట ప్రారంభమైనది. శ్రీపాదుల వారి విషయములు కొద్దిగా తెలుగు వారికి తెలియచున్నవి. తదుపరి దత్తావతారులైన శ్రీ శ్రీధర స్వామి వారి శిష్యులు సమర్థ సద్గురు శ్రీ సజ్జనగడ రామస్వామి వారు
తమ గురు ప్రేరణచే పిఠాపురమునకు విచ్చేయుట, శ్రీపాదుల వారి జన్మస్థలిలో మందిర నిర్మాణాది కార్యక్రమములు చేపట్టుటకై ధర్మ జాగరణ దీక్ష వహించి జన చైతన్యము గావించుట త్వరితగతిన జరిగినది. కానీ మాకే కాదు, తెలుగునాట దత్త భక్తులందరికీ శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్ర సంపూర్ణముగా లభించలేదే అన్న కొరత మాత్రము కొరతగానే మిగిలిపోయినది. ఆ కొరత తపస్సుగా పరిణమించినది. శ్రీపాదుల వారి కరుణామృతము జాలువారినది. ఈ నవ శతాబ్ద ప్రారంభంలో 2001వ సంవత్సరమునందు విజయదశమి నాడు మెరపు మెరసినట్లు భీమవరం నుండి శ్రీ మల్లాది గోవింద దీక్షితులను పుణ్యమూర్తి మా కడకు వచ్చి శ్రీపాదుల వారి మాతామహుల వంశస్థులైన మా ఇంట కర్ణాటక దేశస్థులైన శంకర భట్టు అనువారు శ్రీపాదుల వారి సమకాలికుడు సంస్కృత భాషలో వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును గ్రంథము యొక్క తెలుగు ప్రతి శ్రీవారి 32 తరముల నుండి ఉన్నదని సెలవిచ్చుట జరిగినది. సంస్కృత ప్రతిలో శ్రీ శంకర భట్టు గారు ఆదేశించినట్లు తెలుగు పాత ప్రతిని కృష్ణా తరంగిణిలో నిమజ్జనము గావించి నూతన ప్రతిని మీ సంస్థానమునకు సమర్పించు సంకల్పముతో వచ్చి తిని అని చెప్పి గ్రంథము సప్తాహ పారాయణమునరించి దానిని మాకు ప్రసాదించి వేడలిరి. శ్రీచరణుల వారు చూపిన ఈ దివ్య లీలకు ఆశ్చర్యముతో పాటు ఆనందము కూడా కలిగినది. 53 అధ్యాయములు గల ఈ దివ్య గ్రంథమును సప్తాహ పారాయణగా ఏ విధముగా పఠించవలనో, పఠించుట వలన ఎట్టి ఫలితములు లభించునో తెలుపబడినవి. అనేక చిత్రాతి చిత్రమైన సంఘటనలు, అద్భుత కథా సంవిధానము, మనకు తెలియని ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకొనవలసిన ఎన్నో విజ్ఞాన విషయములు, శ్రీకృష్ణ లీలలుగానున్నట్లు బాల శ్రీపాదుల దివ్య లీలలు పారాయణ సమయమున శ్రీ దీక్షితుల వారి ద్వారా వినుట మమ్ములను విస్మయులను గావించినది. మా గురు చరణులు పూజ్య శ్రీ రామస్వామి మహదీయులకైతే నేత్రములుండి జాలు వారు ఆనంద బాష్పములు ఆగుట అన్న మాటే లేదు. శ్రీవారి సంపూర్ణ దివ్య చరిత్ర దొరకలేదనే కొరత తీర్చుటకిట్లు ఒక అద్భుత దివ్య సంఘటన కలిగించబడినది. కల్ప వృక్ష సదృశ్యులైన శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమునకు ఇంతకన్నా మరేమి నిదర్శనము కావలెను? ఈ చరితామృతమును లోకమునకు అందించు మహాభాగ్యము మాకు ఆ శ్రీపాద శ్రీవల్లభుడు అనుగ్రహించినందులకు మేము బ్రహ్మానంద భరితులమగుచున్నాము. ఈ శ్రీవారి చరిత్ర అనే అమృతము శ్రీవారి మాతామహుల వంశీయులైన శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద ఇంతకాలం వరకు భద్రముగా నుండి మాకు వారి ద్వారా ప్రసాదింపబడినందులకు మా సంస్థానము మల్లాది వారికి సదా కృతజ్ఞులము. మాకందిన గ్రంథము అందరికీ అందించు ఉద్దేశ్యముతో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము ముద్రణ ప్రకాశింపజేయుచున్నాము. ఆ గ్రంథములోని తత్వ రహస్యములను, దత్త స్వరూప స్వభావములను, శ్రీవారి అవతార ప్రాముఖ్యమును మొదలైన విషయములను ఎల్లరూ గ్రహించి శ్రీవారిని సేవించుకుని తరించుదురని ఆశిస్తున్నాము. అంశ క్షీర న్యాయముతో ప్రాజ్ఞులు మంచిని గ్రహించగలరు. ఇట్లు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము పిఠాపురం. ఈ గ్రంథము మన చేతిలోకి రావడానికి మరి ముందు ఏం జరిగింది అంత చక్కగా వివరించాలి. ఇప్పుడు అంటే మన గ్రంథము ఒకటి మన చేతిలోకి వచ్చింది అంటే వెనక ఎంత కథ నడిచింది దాని గురించి కొంత ఆలోచించాలి. దానివల్ల మన చేతిలో ఉన్నటువంటి గ్రంథానికి ఇంకా బరువు పెరుగుతుంది అన్నమాట. ఇంకా దాని యొక్క విలువ పెరుగుతుంది. ఇంకా దాని పట్ల మనకి భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. అట్లా పూర్తిగా దాని పట్ల భక్తి శ్రద్ధలు పెరిగిన తర్వాత అప్పుడు మనం గ్రంథంలోకి వెళ్ళాలి. తరువాత కర్ణాటకలోని ఒక ఆశ్రమానికి సంబంధించిన పీఠాధిపతి స్వామి వేణ్వానందగిరి గారు దీనికి తొలి పలుకులు రాశారు.
అది కూడా మనం చదువుకుందాం. ఎందుకంటే వీటిల్లో మనకి ఈ గ్రంథం గురించిన విశేషాలు మొత్తం అందజేయబడుతుంటాయి. ఇవన్నీ మనకి అందిన తర్వాత అప్పుడు మనం ఏమవుతుంది అనమాట, సంపూర్ణమవుతుంది. అప్పుడు అంత సంపూర్ణంగా ఉన్న గ్రంథాన్ని మనం చదువుకోవటం మొదలు పెట్టాలన్నమాట, పఠించటం మొదలు పెట్టాలి. తొలి పలుకులు. సామాన్యంగా ఏం చేస్తాం అంటే ఇవన్నీ తీసేస్తాం. మనం ఏదైనా పుస్తకం కొంటాం, ఒక గ్రంథాన్ని కొని ఎక్కడి నుంచి మొదలెడతాం మనం? మొదటి ఒక 20 పేజీలో 30 పేజీలో ఉంటాయి. ఇట్లాగా ఉపోద్ఘాతం అని, తొలి పలుకులని, రచయిత తన యొక్క తొలి పలుకులు కానీ ఇట్లా వివరంగా ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇక మొట్టమొదటి చాప్టర్ నుంచి, మొదటి అధ్యాయం నుంచి మొదలెట్టేసేస్తాం. దాంతో ఏంటనమాట, మనం ఈ సృష్టిలో ఎట్లాగైతే కళ్ళు తెరిచి మనం మన కార్యక్రమాన్ని మొదలెట్టేసాము, మనం ఎక్కడున్నామో మనకు లేదు, గ్రహింపు లేదు, అవగాహన లేదు. మనము సృష్టిలో ఉన్నాము, సృష్టిలోకి రాబడ్డాము అన్న అవగాహన, అండర్స్టాండింగ్ ఉందా మనకి? ఎవరికైనా లేదు. నేరుగా వెళ్ళిపోతున్నాం ఇక, అంతే. అట్లాగే ఈ గ్రంథం కూడా అలాగే చేసుకుంటున్నాం. మనం ఏదైనా గ్రంథాన్ని కొంటే ఇవన్నీ తీసేసేసి మొదటి అధ్యాయం నుంచి మొదలెట్టేస్తున్నాం. దాంతో మనం అందనట్టుగా ఉంటుంది ఆ విషయం అంతా కూడా. సరే, దానివల్ల ఏమవుతుంది, దాన్ని మనం పూర్తిగా అనుభూతి చెందలేకపోతున్నాం. ఇప్పుడు అదే మనం ఇట్లాగా ఈ సృష్టిలో మనకి ఎట్లాగా ఇక్కడికి రాబడ్డాము, ఈ సృష్టి ఏంటి, మన చుట్టూ ఉన్నదేంటి, మన చుట్టూ ఉన్నదానికి మనకి ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ కొంత అవగాహన చేసుకున్నాం అనుకోండి, ఇట్లా తొలి పలుకులు, ఉపోద్ఘాతము, దీనిలాగా సృష్టికి మనకి ఉన్న అనుబంధం ఏంటి, దీంట్లో మన యొక్క కర్తవ్యం ఏంటి, ఇక్కడికి వచ్చాం, మనం ఇక్కడ జన్మించాం, పెరుగుతున్నాం, ఇక నెమ్మదిగా మన ఊహ తెలుస్తూ ఉంది, నెమ్మదిగా పెరుగుతున్నాం, చుట్టూ ఉన్న వాళ్ళతో వ్యవహరిస్తున్నాం ఏంటి అని క్వశ్చన్ వేసుకుని దీనికి సంబంధించి విషయాలు మనకు అవగాహన చేసుకుంటే ఈ సృష్టితో మనం ఆడుకోవటమే ఇక చక్కగా, ఎంత ఆనందంగా ఆటలాగా సాగిపోతుంది మన జీవితం. కానీ అలా సాగుతూ ఉందా? దుఃఖం దుఃఖం. మరి సజ్జనగడ రామస్వామి గారు ఏం చెప్పారు మొదట్లోనే మనకి చూడండి, మానవునికి ప్రపంచమునందు శోకమోహములు కలిగి తద్వారా అనేక కష్ట నష్టములు కలుగుచుండును. ఎందుకని? సృష్టికి సంబంధించిన అవగాహన లేదు మన దగ్గర. మనం దేంట్లో ఉండి నడుస్తున్నామో దానికి సంబంధించిన అవగాహన మన దగ్గర లేదు. ఈ గ్రంథం, దీనికి సంబంధించిన అవగాహన లేకుండా మనం ఏం చేస్తున్నాం, మొదటి అధ్యాయం నుంచి మొదలెట్టి చదివేసేస్తున్నాం. ఎప్పుడైనా కానీ మీరు ఒక గ్రంథము మీ చేతిలోకి వచ్చిందంటే మొట్టమొదటి పేజీ నుంచి తీసుకురండి, ఇప్పుడు దాని యొక్క రుచి మీకు తెలుస్తుంది. ఓకే, తొలి పలుకులు ఎవరిచ్చారు? ఇది శ్రీ స్వామి వేణ్వానందగిరి శ్రీనివాస ఆశ్రమం పీఠాధిపతి, అగరం పోస్ట్, కర్ణాటక. తొలి పలుకులు. ప్రపంచమున ఆసియా ఖండము పరమ పునీతము, అందలి భారతము మరింత పావనము. ఇది తరచుగా అవతారమూర్తులకు ఆచార్యులకు నిలయము. సామాన్యముగా అవతారమూర్తులందరూ ఉత్తర భారతమున, ఆచార్యవర్యులందరూ దక్షిణ భారతమున అవతరించి భారతమునకు వన్నె తెచ్చిరి. ఈ వివరణ బాగుంది చూడండి. అవతారమూర్తులేమో ఉత్తరంలో, ఆచార్యవర్యులు మరి శంకరుల వారు ఎక్కడ? ఇక్కడే. మొత్తం ముగ్గురు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు అందరూ ఇటైపే. తమాషా చూడండి, అక్కడ ఆచార్యవర్యులందరూ మనకి దక్షిణాన వస్తున్నారు, అవతారమూర్తులందరూ మనకి ఉత్తరంలో వస్తున్నారు. మంచి విషయంగా చెప్పారు ఇక్కడ. సామాన్యముగా అవతారమూర్తులందరూ ఉత్తర భారతమున, ఆచార్యవర్యులందరూ దక్షిణ భారతమున అవతరించి భారతమునకు వన్నె తెచ్చిరి. గంగాది పావన తీర్థములతో విరాజిల్లెడి మన యవని చాలా ధన్యమైనది. తులసి జంగమస్తరుహు అని మహాత్ములు నడయాడే చైతన్య తీర్థములని వారు తమ అమృత వచనములచే ముల్లోకములను పునీతమునర్చుచున్నారని శాస్త్రములు చాటుచున్నవి.
అవతార పురుషులలో శ్రీపాద శ్రీవల్లభుల వారు మేల్బంతిగా పరిగణింపబడిరి. జగత్ ప్రసిద్ధులైన దత్తాత్రేయ అవతారులే వీరు, అపరా అవతారులే వీరు. జగత్ ప్రసిద్ధులైన దత్తాత్రేయ అపరావతారులే వీరు. కలి కల్మష హృదయులకు, విధి క్రియా చరితులకు, జీవులకు, కలి మానవులకు వీరి అవతరణం ఎంతో అవసరమైనది. మహాదయానిధి, పుణ్యైక విగ్రహులు, పరమ పావన చరితులు, లోకైక వంధ్యులు, చిన్మయ రూపులకు శ్రీపాద వల్లభులను దర్శించినను, స్మరించినను, పూజించినను, ధ్యానించినను ఆ భక్తుల సకల విధ కల్మషములను తొలగించి శాంతిని చేకూర్చుటలో మహనీయునకు సరి ఎవరూ లేరు. ఈ భాగ్యనిధి 14వ శతాబ్దమున శ్రీక్షేత్ర పిఠాపురమున అవతరించింది. ఈ ఒక్క అవతారం మాత్రం దక్షిణాన వచ్చిందనమాట. ఇది తమాషా. అందుకనే ఆ విషయాన్ని వివరించారనమాట ఆయన. ఉత్తరాన అవతారాలు, దక్షిణాన ఆచార్యవర్యులు అని. కానీ అవతార పురుషుడు అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు మాత్రము దక్షిణాన అవతరించరి. 17వ శతాబ్దమున మహారాష్ట్ర యందు శివాజీ మహారాజునకు సద్గురు సమర్థ రామదాసు గారు గురుస్థానములు అలంకరించి ధర్మోద్ధరణయునర్చిరి. తదుపరి 20వ శతాబ్దమున శ్రీధర స్వామి అను యతి పొంగవులు స్వకీయ భక్తి ప్రపత్తులచే తప ప్రభావముచే శ్రీ సమర్థ రామదాసు గారిని 3 పర్యాయములు ప్రత్యక్షము చేసుకుని వారి ద్వారా సన్యాస దీక్షను పొంది భగవాన్ అని వారిచే సంబోధించబడి భగవాన్ శ్రీధర స్వామిగా, దత్తావతారులుగా జగత్ ప్రసిద్ధి పొందిరి. ఆ శ్రీధర దత్త శిష్యులే శ్రీ సద్దనగడ రామస్వామి వారు. ఈ రామస్వామి మహోదయులే తమ గురు ప్రేరణతో శ్రీపాద శ్రీవల్లభుల వారి స్వక్షేత్రమైన ఈ పిఠాపురమునకు విచ్చేసి భక్తులను ప్రేరణీకరించి వారిని అందరినీ దైవోన్ముఖులను గావించి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమును సంస్థాపించి యావత్ ప్రపంచమునకు శ్రీపాద శ్రీవల్లభుల వారి మహిమలను, విశిష్టతను విస్తరించుటకు శ్రీకారము చుట్టిరి. ఇది వారునరించిన కార్యక్రమములలో మహోన్నత మహాద్భుత దివ్య కార్యక్రమం. దీని ద్వారా వారు వర్తమాన భవిష్యత్తు దత్తానుష్ఠాన తత్పరులకు సదవకాశమును కల్పించిన మహానుభావులైనారు. శ్రీరామస్వామి వారు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమునకు ఉత్సాహ శక్తిగా, మార్గదర్శిగా, గురుదేవులుగా, పీఠాధిపతులుగా విరాజిల్లుతూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనార్థమై వివిధ ప్రాంతముల నుండి విచ్చేయు భక్తులకు వసతి సదుపాయములు కలుగజేయు దీక్షతో పెక్కు అభివృద్ధి కార్యక్రమములు చేపట్టి శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆశీస్సుల వలన విజయవంతమునర్చుట ప్రశంసనీయము. ఎట్టి శ్రీ రామస్వామి మహోదయుల వారి హయాములో, వారి పర్యవేక్షణలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను మహద్గ్రంథము వెలుగులోనికి వచ్చుట అస్మదాదులకు పరమానందదాయకమవుతున్నది. ఒక పనిని ఎవరు చేస్తున్నారనేది కూడా చాలా ముఖ్యమైనది. ఇటువంటి పుణ్యాత్ములు ఆ పనిని చేస్తున్నారు. అటువంటి పుణ్యాత్ములు ఆ పనిని చేయటం ద్వారా ఆ పని ఎంత పునీతమవుతుందో, ఎంత గొప్పదవుతుందో ఆలోచించండి. ఈ గ్రంథాన్ని ఆయన ప్రచురణ చేయించడం ద్వారా ఈ గ్రంథానికి ఎంత పవిత్రతను తీసుకొచ్చారో చూడండి. ఏతత్ ఆధ్యాత్మిక గ్రంథరాజమున సర్వశాస్త్ర విషయములు శ్రీపాదుల వారి తత్వము బహుముఖములుగా వెల్లడించేడి పెక్కు విషయములు గలవు. ముముక్షువులకు గలుగబోయేడి సకల విధ సంశయములను తొలగించుటకు, దత్తోపాసకులకు మార్గము చూపించుటకు తగిన గ్రంథం ఇది. మమాత్మ సర్వభూతాత్మ అని భగవానుడున్నట్లు శ్రీపాద శ్రీవల్లభులు సకల జీవుల ఆత్మ రూపులై విరాజిల్లుచున్నారు. ఆ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆత్మ ఈ గ్రంథము. ఆయన ఆత్మ మన హస్తంలో ఉంది. మనం చదువుతుంటే ఆయన ఆత్మలోకి మనం వెళుతున్నట్టుగా అయిపోతుంది అన్నమాట. ఆయన ఆత్మగా మారిపోతాం. కాబట్టి మన ఆత్మని ఇక విడిగా ఉండదు. మన ఆత్మ వెళ్ళిపోయి ఆయన ఆత్మలో చేరిపోవటం, నది సముద్రంలో కలిసినట్టుగా అలా అయిపోతుంది. ఈ గ్రంథము యొక్క పారాయణ వేద పారాయణమే.
కావున పఠన పారాయణ యోగ్యమైన శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము దత్త భక్తులకు కల్ప వృక్షమై విరాజిల్లుగాక. శ్రీపాద శ్రీవల్లభుల స్మరించు మనుగడే మనుగడ, శ్రీవారి నామము జపించు చిత్తమే చిత్తము. కావున ఆ పరమ పావనుని నిత్యము స్మరించుచు చింతించుచు ప్రార్థించుచు సకల జనులు తమ జీవితములను సఫలము గావించుకుందురుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. ఇది స్వామి వేణ్వానందగిరి శ్రీనివాస ఆశ్రమం పీఠాధిపతి, అగరం పోస్ట్ 563138 కర్ణాటక, క్యాంపు పీఠికాపురం. ఆయన పీఠికాపురం వచ్చారనమాట. కర్ణాటక తమ ఆశ్రమం నుంచి, కర్ణాటకలోని తమ ఆశ్రమం నుంచి పీఠికాపురం వచ్చినప్పుడు ఈ గ్రంథం ఇలాగా ప్రచురింపబడబోతోంది అని ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన తన యొక్క తొలి పలుకుల్ని ఈ విధంగా రాశారనమాట. స్పందించి ఆయన హృదయము కదిలింది, ఆయన హృదయము కదిలి ఇదిగో ఇటువంటి పలుకుల్ని రాశారు. తర్వాత దీన్ని ఇంగ్లీష్ లోకి ఒక ఆయన రాశారు. ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన ఆయన విద్యాసాగర్ శర్మ గారిని, ఒక ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఆయన ఏమంటారంటే గ్రంథానుశీలనం, ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్ళాడు అనమాట. పరిశీలించినప్పుడు ఆయనకి దర్శనం ఇచ్చిన విషయాలు ఏమేమైతే ఉన్నాయో వాటిని ఇక్కడ గ్రంథస్థం చేశారనమాట. ఆయన అవి కూడా మనం చదువుకున్నందువల్ల ఏమవుతుంది, ఆ గ్రంథం యొక్క పూర్తి వివరాలు మన చేతుల్లోకి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి అది కూడా మనం చదువుకుందాం. ఎవరు రాశారు ఇది, ఎవరు దర్శించి రాశారు? GVLN విద్యాసాగర్ శర్మ. మనకి GVLN సంజీవరావు గారు లాగా GVLN అది సరిపోయింది చక్కగా. విద్యాసాగర్ శర్మ గారంట, రిటైర్డ్ ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఓకే. గ్రంథానుశీలనం అంటే మనకి ఇంకా అసలు గ్రంథం ఎప్పుడు చదువుతావా బాబు, గ్రంథం పఠించేది ఏమన్నా ఉందా లేదా, ఇవన్నీ చదువుకుంటే వెళ్ళటమేనా అని మీకు అనుమానం రావచ్చు. కానీ గ్రంథంలో ఉన్న విషయం మొత్తాన్ని చదువుతున్నాం ఇక్కడ. గ్రంథ పఠనం అంటేనేమో ఏదో 1 పేజీ 2 పేజీలు 5 పేజీలుగా ఉంటుంది. కానీ గ్రంథం మొత్తం ఏదైతే ఉందో 338 పేజీల గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ మొత్తానికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం చదువుతున్నాం ఒక్కసారిగా. కాబట్టి గ్రంథ పఠనంలో ఉన్నట్టే మనం. గ్రంథానుశీలనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అను పేరుతో వెలువడిన ఈ గ్రంథం పరమాద్భుత దివ్య గ్రంథం. ఈ విషయం మనకు తెలియదు కదా, మామూలు గ్రంథం అనుకుంటున్నాం. కానీ దీన్ని పఠించి దాన్ని దర్శించి అనుభూతి చెంది వాళ్ళు రాసిన విషయాలు ఇవి. ఎటువంటి గ్రంథం అంట ఇది? పరమాద్భుత దివ్య గ్రంథం. అప్పుడు మనకి ఒక చక్కటి అవగాహన ఏర్పడి ఆ పద్ధతిలో మనం చదువుకోవటానికి వెళ్తాం. సాధారణ గ్రంథము అనుకోకుండా పరమాద్భుత దివ్య గ్రంథం అంట ఇది అని చెప్పి అంత హై మనం కూడా ఆ స్థాయికి పైకి వెళ్ళినట్టుగా అవుతుంది అనమాట. అంటే గ్రంథం స్థాయికి. ఇప్పుడు మనం సామాన్యంగా ఏం జరుగుతూ ఉంది, మన స్థాయికి మిగతా అన్నిటిని కిందకి లాగుతుంటాం. మనం ఏదో తక్కువ స్థాయిలో నేల మీద ఉన్నాం. మనం ఆ నేల మీద ఉన్న వాళ్ళం ఏం చేస్తాం, మనకి ఏది అందినా కానీ, భగవంతుడు అందినా సరే రా కిందకి రా కూర్చో మా దగ్గర, నీ దగ్గరికి మేము ఎక్కడ వస్తాం. అట్లాగా మనం మనకు అందిన విషయానికి ఆ స్థాయికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయం. మనం ఏం చేస్తాం, వాటిని కిందకి దింపి మన పక్కనే కూర్చోబెట్టుకుని మనలాగానే ఇది ఏమున్నాయి అన్నట్టుగా అని మనకు భావన అనమాట. ఆ భావన నుంచి మనం మన దగ్గరికి గ్రంథాన్ని తీసుకురావట్లా, గ్రంథం దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆ పద్ధతిలోకి ఇదిగో ఇవన్నీ చదువుతున్నాం అనమాట. ఇవన్నీ చదవటం వల్ల ఏమైంది, మనకి ఆ గ్రంథం దగ్గరికి మనం వెళుతున్నాం అనమాట. ఇక అంతేగాని ఆ గ్రంథాన్ని కిందకి దింపట్లా. మన స్థాయికి మన నేల మీదకి గ్రంథాన్ని దింపటం లేదు. మనమే ఆ గ్రంథం దగ్గరికి ప్రయాణం వెళ్తున్నాం అనమాట. ఇక
ఆ గ్రంథం ఎక్కడుంది? శ్రీపాదుల వారి ఆత్మ ఈ గ్రంథము శ్రీపాదుల వారి వద్ద ఉంది. కాబట్టి మనందరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు? శ్రీపాదుల వారి దగ్గరికి, శ్రీపాదుల వారి ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం సాధారణంగా చేసే పనులేంటి? మన స్థాయికి మిగతా అన్నిటిని తీసుకొస్తాం. ఎవరైనా సరే, ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, ఎంత గొప్ప విషయమైనా మన స్థాయికి దాన్ని కిందకి దింపుతాం, కిందకి లాగుతాం. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్తామండి దాని దగ్గరికి? బాబు, అంత ప్రయాణం మన వల్ల ఏమవుతుంది? దాన్ని కిందకి లాగితే ఇంకా తేలిక కదా అన్నట్టుగా ఉంటుంది మనది. కాబట్టి ఇటు ఈ గ్రంథం ఏంటన్నమాట? పరమాద్భుత దివ్య గ్రంథం. తమ నిగూఢ తత్వ రహస్యాన్ని తమ భక్తులకు వెలువరించుట కొరకు అపార కరుణా సింధువులైన శ్రీపాద శ్రీవల్లభులు తమకు తామై మనకందించిన వేద ప్రామాణికమైన గ్రంథం ఇది. శ్రీచరణుల పరిపూర్ణ దివ్యానుగ్రహానికి పాత్రులు కాకపోయిననే గాని ఈ గ్రంథాన్ని ఈ విధముగా ఎవ్వరూ రాయలేరు. ఇది సత్యం, శివం, సుందరం. అట్లాగే చదవలేము కూడా, పఠించలేము. పఠిస్తున్నాం మనం అంటే ఆయన యొక్క దివ్యానుగ్రహానికి, పరిపూర్ణ దివ్యానుగ్రహానికి మనం పాత్రులయ్యాం. కాబట్టి ఈ గ్రంథం ఈ గ్రంథం దగ్గరికి మనం వచ్చాం. ఈ గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది అనుకోకూడదు. ఆ గ్రంథం దగ్గరికి మనం వెళ్ళాం. ఎంత తేడా ఉందో చూడండి ఆ రెండు విషయాలకి. రెండు స్టేట్మెంట్లు. ఒక స్టేట్మెంట్ ఏంటి? గ్రంథం మా చేతిలోకి వచ్చిందండి అంటే అది కిందకి దిగింది అన్నట్టుగా, మన స్థాయిలోకి, మన దాంట్లోకి మనకి సమానంగా అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. గ్రంథం దగ్గరికి మేము వెళ్ళామండి. ఎంత తేడా ఉంది రెండింటికి స్టేట్మెంట్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనమాట? గ్రంథం దగ్గరికి వెళుతున్నాం. గ్రంథం దగ్గరికి తీసుకువెళ్తున్నారు వీళ్ళందరూ. ఈ ఉపోద్ఘాతం చెప్పిన వాళ్ళు కానీ, అలాగే తొలి పలుకులు రాసిన వాళ్ళు కానీ, పీఠిక రాసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ గ్రంథానుశీలనము చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనమాట? మనల్ని గ్రంథం దగ్గరికి తీసుకువెళ్తున్నారు. 53 అధ్యాయములున్న ఈ గ్రంథానికి కర్ణాటక దేశస్థుడైన శంకర భట్టు పురోక్తేగానే కర్త మాత్రము కాడు. 14వ శతాబ్దంలో ఆయన ఈ చరితామృతాన్ని సంస్కృత భాషలో వ్రాస్తే ఆ ప్రతి శ్రీపాద శ్రీవల్లభుల మాతామహులైన మల్లాది బాపన్నావధానుల వారి ఇంటికి చేరి ఆ వంశంలో కొన్ని వందల సంవత్సరములు అజ్ఞాతవాసం చేసి ఎప్పుడో ఎవరి చేతనో తెనిగించబడి ఆ ఆంధ్రానువాద ప్రతి బాపన్నావధానుల గారి 33వ తరంలో 2001వ సంవత్సరం విజయదశమి పర్వదినాన భీమవరం వాస్తవ్యులు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారిచే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం వారికి అందజేయబడడం చూస్తే సమకాలికులమైన మనం ఎంతో అదృష్టవంతులమని అనక తప్పదు. ఇలా మనం జీవించుండగా మన మధ్యన జరిగింది ఈ కార్యక్రమం. 2001వ సంవత్సరంలో జరిగింది. మనం ఎంత అదృష్టవంతులము దాన్ని బట్టి చూడండి. దత్త భక్తులకు శ్రీపాదుల వారి సమగ్ర చరిత్ర లభించలేదే అన్న కొరత ఈ గ్రంథ ప్రకాశంతో తీరి మనస్సు తేలికై ఆనందం పరవళ్ళు తొక్కింది. శ్రీపాదుల వారి అనేక బాల లీలలతో పాటు మనం తెలుసుకుని విధిగా ఆచరించవలసిన ధర్మ ఈ గ్రంథం ద్వారా కరతలామలకాలవుతున్నాయి. ఈ గ్రంథ పారాయణం చేత భక్తులకు భుక్తి ముక్తులు లభించడమే కాదు, చివరకు దత్త సాక్షాత్కారం కూడా లభిస్తుంది. అందుకు ఈ గ్రంథంలోని ప్రతి అక్షరంలోనూ అక్షరమైన శ్రీపాదుల దివ్య శక్తి నిక్షిప్తం కావటమే ప్రబల కారణం. ఈ విషయం మనకి ఇది చదవకుండా మనం నేరుగా గ్రంథంలోకి వెళ్తే తెలుస్తుంది. ఏమని చెప్తున్నారు ఆయన? ప్రతి అక్షరంలోనూ ఆ శ్రీపాదుల వారి యొక్క దివ్య శక్తి నిక్షిప్తమై ఉందంట. ప్రతి అక్షరంలోనూ ఆయన యొక్క దివ్య శక్తి నిక్షిప్తమై ఉంది.
ఎప్పుడైతే అక్షరాన్ని మనము ఉచ్చరిస్తామో వెంటనే అదంతా కూడా ఆ శక్తి అంతా బయటికి వచ్చేసేసి మనల్ని ఆవరించి మనలో ఎంతో మార్పు, ఎంత మార్పు తీసుకురావాలో అంత మార్పుని తీసుకొస్తుంది అనమాట. అది ఈ చరిత్రను పారాయణం చేసేవాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుల వారు సూక్ష్మ రూపంతో తమ వెంటనే ఉండి ఎటువంటి దివ్యానుభూతులను ప్రసాదిస్తారో తమకు తామే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. మనకు తెలియని ఎన్నో రహస్యాలను విప్పి చెప్పి ఈ చరితామృతం మన కళ్ళు జిగేలుమనిపిస్తుంది, హృదయాన్ని ఉప్పొంగిస్తుంది, దివ్య స్పందనలు రేకెత్తించి ఆశ్చర్యంలో ముంచి తేలుస్తుంది, ఆనందామృతంలో మనల్ని ఒలలాడిస్తుంది. దత్త పురాణంలో మనకు కనిపించే సుశీల విష్ణు దత్తులే శ్రీపాదుల వారి జననీ జనకులైన సుమతి అప్పలరాజులు. అప్పలరాజుల వారి పూర్తి పేరు గండికోట అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మ. వారికి ఈ జన్మలో కూడా దత్త వాసన పోలేదు. తరతరాల నుంచి వారి ఇంటిలో ఉంటున్న కాలాగ్ని శమన దత్తాత్రేయుణ్ణి ఆయన అర్చిస్తూ ఉండేవారు. గురు చరిత్రనందు అంధుడిగా చెప్పబడిన శ్రీపాదుల వారి పెద్దన్న పేరు శ్రీధర రాజ శర్మ. కుంటివాడుగా చెప్పబడిన శ్రీపాదుల వారి చిన్నన్న పేరు రామరాజ శర్మ. అప్పలరాజు దంపతులకు శ్రీపాదుల వారి తర్వాత శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అనే ముగ్గురు ఆడపిల్లలు కూడా కలిగారని ఈ చరిత్ర వెల్లడిస్తున్నది. గత జన్మలోని పాపములన్నీ క్షీణించిన గాని శ్రీ దత్త ప్రభువు దర్శనం కాదు. శ్రీ దత్త ప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానంగా మారవచ్చును. ఆ మహాసంకల్ప స్వరూపమే దత్తాత్రేయుల వారు. వారే శ్రీపాద శ్రీవల్లభులు. వారి కరుణ పొందుటకు ముందు మనలోని అహంకారము నశించవలను. అప్పుడే వారి శక్తి, వారి అనుగ్రహం, వారి యథార్థ స్థితి మనకు అవగతమగును. ఈ సమస్త సృష్టికి మూలమైన తత్వము ఆయనే. 33 కోట్ల దేవతలు, సమస్త జీవులు, అనేక కోట్ల బ్రహ్మాండములు ఆయన యందే ఉన్నవి. ఆ సర్వస్వము ఆయన వల్లనే చైతన్యవంతములై ఆయన అంశల వల్లనే వివిధములైన శక్తులు కలిగి ఉండును. నదులన్నింటికీ సాగరమే గతి, సాగరమే గతి. అట్లే ఏ దేవతను ఆరాధించినను ఆ ఆరాధన ఆయనకే చేరును. ఆయనను ఆరాధించిన ఎడల సమస్త దేవతలను ఆరాధించిన ఫలము కలుగును. కోటాను కోట్ల బ్రహ్మాండములందంతటా వ్యాపించి ఉండి దానిని అతిక్రమించి ఉన్న ఏకైక తేజో మహారాశి దత్తుడు. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే ఈ కలియుగమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. గోకులమునందలి గోలోకమందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముగానే ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీపాద శ్రీవల్లభులు. ఆయనే రాధ. శ్రీపాద శ్రీవల్లభులు దిక్కులే వస్త్రములుగా కలిగిన వారు, దిగంబరులు. అన్ని దిక్కుల యొక్క అనంతత్వము వరకు వారు వ్యాపించి ఉన్నారు. కావుననే వారిని దిగంబరులుగా చెప్పుదురు. శ్రీదత్త దిగంబరులే శ్రీపాద శ్రీవల్లభ దిగంబరులు. శ్రీచరణులు శ్రీచరణుల స్థూల సూక్ష్మ కారణ శరీరముల నుండి వేల కొలది కిరణములు కళలు వెలువడుచుండును. కొన్ని కిరణములు ఆయన అంశావతారములుగా వచ్చును. వాటికి నిర్దేశింపబడిన కర్తవ్యములు నెరవేర్చిన పిదప ఆయా అంశాలు వాటికి మూలస్థానమైన శ్రీపాదుల చైతన్యములో మరలా విలీనమైపోచుండను. ఇత్యాది సూక్తులు ఈ గ్రంథంలో కుప్పలు కుప్పలై దత్త తత్వ వ్యాఖ్యానాలుగా విలసిల్లుతూ గ్రంథంలోని దివ్యత్వాన్ని ఉద్దేశింపజేస్తున్నది. ఇందాక నుంచి మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆ గ్రంథంలోని విషయాలు అన్నమాట. అట్లా ఎన్నెన్నో ప్రతి వ్యక్తి ఆ సూక్తి సుధలను దోషేళ్లతో పట్టి తనివి తీరా త్రాగి తాపత్రయ విదూరులై
నవ చైతన్య ప్రదీప్తులై వెలుగొందవలసిన అవసరం ఎంతేనీ ఉన్నది. ఇంకా ఉంది, ఇది మనం రేపు చెప్పుకుందాం. ఇంకా గ్రంథం యొక్క గొప్పతనం అంటే ఆయన అట్లా దోషులతో తాగాడు. ఆయన ఆ అమృతాన్ని దోషులతో తాగాడు అనమాట. తన అనుభూతిని ఎంతో చక్కగా వివరిస్తున్నాడు మనకి. సో మనం కూడా ఆ విధంగా చేయాలి అన్నట్టుగా. సో మనం ఇవన్నీ అయిన తర్వాత అసలైన గ్రంథంలోకి వెళ్ళి ఆ విధంగా మనం కూడా దోషులతో త్రాగుదాం ఆ అమృతాన్ని. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. 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 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా.